హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళలో ఇప్పుడు ఝాన్సీ కొంచెం బాగా ఫేమస్ లాగా కనబడుతుంది, అదేవిధంగా రాజకుమారి. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటావు? నీ ఓటు ఎవరికి వేస్తావు? ఆడ కంటెస్టెంట్లో ఉన్న వాళ్ళందరికన్నా ది బెస్ట్ ఎవరని అంటే వీళ్ళిద్దరని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒక రైతు బిడ్డలాగా ఈమె ఒక సామాన్య పౌరురాలుగా రాజకుమారి వచ్చింది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. మిగతా వచ్చిన వాళ్ళందరూ చెత్తనే, ఆడ ఎవరంత కరెక్ట్ లేరు. వీళ్ళకన్నా సరే నేను వ్యవసాయం చేస్తా అని చెప్పేసి ఝాన్సీ టక్ ఆఫర్ మాట్లాడుతుంది, నేను ఒక రైతు బిడ్డనని చెప్పేసి మాట్లాడుతుంది. అందరు ఏం మాట్లాడుతుర్రు, మరో పల్లవి ప్రశాంతి అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతుర్రు. అది కరెక్ట్ కాదు. పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డనని చెప్పేసి వీడియోలలో ఏడ్చుకుంటా ఈడేడ్చుకుంటా డైరెక్ట్ బిగ్ బాస్లోకి వచ్చి ఆడ కూడా సింపతి కార్డు వాడిండు. సో దానికి వాడిని మనం దొంగ అంటున్నాం, అంతేగాని అంతకు మించి పర్సనల్గా ఏం లేదు. ఈమె జెన్యూన్ అనిపిస్తుంది. రైతులు అంటే దొంగలు ఉంటారు అన్నట్టు వాడు ప్రూవ్ చేసిండు. రైతులు కూడా వ్యవసాయం చేసుకొని మంచితనంగా ఒక క్యారెక్టర్తో ఉంటారని చెప్పేసి ఝాన్సీ ప్రూవ్ చేయడానికి వచ్చింది. సో ఈమెకైతే నేను ఏమంటారు బిగ్ బాస్ 10లో ఎవరైనా మంచి కంటెస్టెంట్ ఉన్నారంటే ఝాన్సీ పేరు కూడా చెప్తాను నేను. అదేవిధంగా రాజకుమారి గురించి మాట్లాడుకోవాలన్నా సరే అంటే చాలా మంది మాట్లాడుతారు ఏందనంటే అట్లాంటి వాళ్ళు గల్లీకి ఒకరు ఉంటారు, వీధికి ఒకరు ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతారు. సరే అమ్మ, గల్లీకి ఒకరు ఉండరు, వీధికి ఒకరు ఉండరు, ఏం చేస్తారు అమ్మా? గిన్నెలు తోకుంటుర్రు, బట్టలు ఉతుక్కుంటుర్రు, అంతేగాని ఒక స్టేజ్ని దాడదామనే స్ట్రెంత్ కూడా మీ దాంట్లో లేదు. అట్లాంటిది ఒక ఆడపిల్ల వచ్చి నా మొగుడు ఇట్లా, నా పిల్లలు ఇట్లా, నాకు యాక్సిడెంట్ అయింది, నేను పాలిచ్చేటప్పుడు కూడా నా పిల్లలు నా దగ్గర రాలేదు, అది కూడా ఫేస్ చేసి వచ్చిన, ఈరోజు నేను ఇంతటితో ఆగిపోతే రేపన్నా నా పిల్లలు ఎట్లా బతుకుతారో అని చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చింది. ఆమె జెన్యూనిటీ అనిపించింది, ఉన్న మాటలే చెప్పింది, డైరెక్ట్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మొగడు ఉండే 10-20 తప్పులు చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. మొగడు ఉన్నా సరే పిల్లల గురించి మొగడుతో కాపురం చేసుకుంటున్నా సరే నా పిల్లల జీవితం మారాలి, నాలాగా ఉండొద్దు, నేను మరొక పెళ్లి చేసుకుంటే నా పిల్లల్ని వాడు వచ్చేటోడు కూతురులాగా చూస్తాడో కొడుకులాగా చూస్తాడో చూడడో అని చెప్పేసి ఏడ పడితే టచ్ చేస్తారేమో అని చెప్పేసి కన్న కూతురు అయితే కాదని చెప్పేసి వేరే పెళ్లి కూడా చేసుకోలేదని అంటే అది కదా క్యారెక్టర్, అది కదా ఒక ఉమెన్ అంటే. సో నేను అదే చెప్తున్నా, ఎవరైనా సరే టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళు పడ్డ కష్టాలు ఎంకరేజ్ చేద్దాం, అంతేగాని నాకు టాలెంట్ అంటే నార్మల్ చెప్తున్నా. నా చాలా మంది వచ్చారు బిగ్ బాస్కి, వచ్చినప్పుడు నాకు టాలెంట్ లేనిది కూడా అంటే ఒకటి వచ్చి రోస్టింగ్ అన్నాడు. వాడు రోస్ట్ చేయరంటే వాడు రోస్ట్ చేయలేకపోతుండు. సో నేను చెప్పేది అదే, లేని టాలెంట్ ఉందని చెప్పుకోకన్నా ఏదైతే నిజం రూపంలో జరిగిందో ఆమె కళ్ళకు తగ్గట్టు చెప్పింది. ఆమె కథ చెప్తే 2 రాష్ట్రాలు మొత్తం కంటతడి పెట్టింది. సో అట్లాంటి వాళ్ళని తీసుకోవాలి కదా, నేను చెప్పేది అది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.